వైజాగ్ రామకృష్ణ బీచ్లో మనకి ఐఎన్ఎస్ కుర్సురా అని ఇండియన్ నేవీ డీకమిషన్ చేసిన జలాంతర్గం ఉంది, సబ్మెరీన్. ఇది 1971 వార్లో మనకి చాలా సేవలు అందించింది. తర్వాత దెబ్బతింటంతో దీన్ని కొంచెం బాగు చేసి నేవీ వాళ్ళకి మ్యూజియం కింద ఏర్పాటు చేశారు. దీంతోపాటు యుద్ధ విమానాలు ఒక 3 ఉన్నాయి, హెలికాప్టర్లు అవన్నీ. వాటిని కూడా మొత్తం 4 కలిపి 4 చూడడానికి టికెట్ 200 అనమాట. ఓన్లీ ఈ నేవీ జలాంతర్గం చూడడానికి మాత్రమే 100 రూపాయలు అడల్ట్కి. ఇది మన రామకృష్ణ బీచ్లో ఉంది. ఇదే సబ్మెరీన్. దీని లోపలికి వెళ్ళి కూడా మనం చూడవచ్చు. లోపలికి వెళ్ళి వీడియో తీయాలన్నా కూడా డబ్బులు తీసుకుంటున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మన నేవల్ ఆఫీసర్స్ సముద్రం లోపల నెలల తరబడి ఉంటూ మన ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో బాగా అర్థమైంది నాకు. ఇది ఒక ల్యాండ్ మైన్, సముద్రం లోపల పెడతారు. దీన్ని టచ్ అయితే జలాంతర్గం పేలిపోతాయి. ఒక బాంబ్ అనమాట ఇది టార్పెడో అంటే మిస్సైల్. మన సినిమాలో చూస్తాం కదా, షిప్ నుంచి రిలీజ్ అయ్యి శత్రువుల షిప్ మీద పడి పేలిపోద్ది అనమాట, నాశనం చేస్తుంది. ఇదే మొత్తం సబ్మెరీన్. సబ్మెరీన్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇవన్నీ నిజం. అంకుల్ నిజంగా వేసి ఉంటుందా సబ్మెరీన్? బాగుంది. అయితే చూడు పైకి, దీంట్లో సినిమాలు చూపిస్తారు కదా మీకు, పైకి వెళ్తారు చూసారా, నీటి పైకి వాటర్ రాకోకుండా క్లోజ్ చేస్తారు కదా, అది. వాళ్ళ వాష్ స్పేస్ ఇక్కడ బ్రషింగ్ చేసుకోవాలి లోపల. ఇదిగో మీరు సినిమాలో చూపిస్తారు కదా, పేపర్స్ వస్తూ ఉంటాయి. మరి ఎప్పుడైనా మన బాంబు ఎవరైనా వదిలితే వేవ్స్ని బట్టి పేపర్లు వస్తాయి కదా, గ్రాఫ్ వస్తుంది కదా, ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. కెప్టెన్ ఉంటాడు, ఈయనకి మొత్తం తెలుస్తుంది, ఈయన చెప్పినట్టు చేయాలి ఎవరైనా సరే. లోపల అక్కడ తుపాకీ చూస్తా, ఆ దగ్గర తుపాకీ కూడా ఉంటుంది. ఎవరిని ఏమైనా మాట అనకపోతే కాలు చంపేసే అధికారం కూడా ఉంటుంది. ఆయన సమాధానం చెప్పక్కర్లేదు. కెప్టెన్ వాడే దుస్తులు. ఇదిగో మీకు చూడు, సినిమాలో చూపిస్తారు కదా సార్, ఏదో వస్తుంది మన మీదకి అటాక్ అవుతుంది అక్కడ ఏమని చెప్తారు కదా, ఇతనే చెప్తాడు, సోనార్ని బట్టి చెప్తాడు. ఇక్కడ పడుకుంటారు వీళ్ళందరూ, ఇక్కడే పడుకోవడం. దీంట్లో జైలు కూడా ఉంటుంది తెలుసా. ఇదిగో ఇక్కడ నాన్న 4 అధికారులు ఉంటారు. ఇక్కడ 4 అధికారులే, పైన కింద. అటిద్దరు ఇటిద్దరు, మొత్తం 4 పడుకోవాలి ఆఫీసర్స్. ఇదిగో ఇక్కడేమో ఫుడ్, అర్థమైందా? ఇక్కడ అందరూ ఫుడ్ తింటారు. ఇక్కడ 2-3 తింటారు అనమాట. ఇది సెకండ్ కంపార్ట్మెంట్. ఇందాక ఫస్ట్ కంపార్ట్మెంట్ వచ్చాం. ఇదిగో గాలి పైన గాలి వస్తుంది కదా, అదంతా కూల్ చేస్తారు ఇక్కడ. ఇది పైకి వస్తుంది, కింద కూడా వెళ్తారు. ఇదిగో ఇక్కడ మన ఎంత లోతులో ఉన్నది సబ్మెరీన్ ఆ మీటర్ చెప్తుంది. ఈ మీటర్ చెప్తుంది.
ఇక్కడ ఇద్దరు పడుకుంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. బ్రో కింద చూసినా ఇది కంపార్ట్మెంట్ 3. ఇంకా బాత్రూమ్ ఏంటి అయినా బాత్రూమ్ చూసే బాబు ఎంత చిన్నగా ఉందా. మీకు ఇంట్లో 10 అడుగుల్లో సరిపోవట్లేదు. మన కోసం వీళ్ళు చూడు ఎంత కష్టపడుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇంకా చూడండి, మీకు ఈ సబ్మెరీన్ని లెఫ్ట్ రైట్ అయితే తిప్పాలంటే ఇక్కడ 3 ఉండి ఒకే సైడ్ తిప్పాలి. తిప్పుతున్న తప్ప తిరగబోయి వీల్స్ అయ్యింది. ఇదిగోండి, ఇది లోయర్ కంపార్ట్మెంట్. ఇక్కడ నుంచి అది పైకి తీసి కింద నిచ్చెన ఉంది కదా, నిచ్చెన ద్వారా కిందకి వెళ్తారు. కింద కూడా ఉంది ఇంకా. మనీ ఏం చేస్తారు? కింద షాపులు పెడతారా? ఇక్కడ కరెంట్ సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం అందరికి రేడియో రిసీవర్. ఇక్కడ నుంచి మన నేవీ ఇతర ఆఫీసర్లతోటి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళతోటి రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి సిగ్నల్స్ పంపించడం. నెక్స్ట్ ఇక్కడ స్టాఫ్ పడుకోవడానికి ఈ చిన్న ప్లేస్, పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు. కంపార్ట్మెంట్ ఇక్కడ కూడా ఇదిగో ఆవిరి యంత్రం, స్టీమ్ వస్తుంది, కండెన్సర్ ఇక్కడ చల్లదనం చేయడం. ఇదిగో డబ్బాలో నిల్వించిన ఆహారం ఉంటుంది కదా, 2-3 మంత్స్కి సరిపడా ఆహారం, ఫుడ్ అంతా ఇక్కడే ఉంటుంది. అర్థమైందా? నాకు ఆకలేస్తుంది, నాకు అన్ని కావాలంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పెట్టరు, లిమిటెడ్గా కొనుక్కొనే పెడతారు రేషన్ లాగా. ఇదిగో ఇక్కడేమో ఫుడ్ తయారు చేస్తారు. ఇదిగో ఫుడ్ ఇక్కడ ఇడ్లీలు తయారు చేయడం. మెయిన్ ఇంజిన్. కంపార్ట్మెంట్ 5. కంపార్ట్మెంట్ 6. బాత్రూమ్, వాష్ స్పేస్, మనుషులు తాగలుగుతారు అంతే. ఇది కొంచెం స్పేషియస్గా ఉంది. కంపార్ట్మెంట్ 7 ఇది. ఓహో, ప్రథమ చికిత్స అంటే ఇక్కడ ఇది హాస్పిటల్ పడ్డది. ఎవరికైనా హెల్త్ బాగోపోతే ఇంట్లో పెడతారు అనమాట. ఇవి టార్పడోస్.
ఇక్కడనే ప్రయోగిస్తారు. ఇది ఫైనల్, ఇది అయిపోయింది. ఓకే चलती चलती